హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు. ఆవిడ తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు తెలుగు ఇండస్ట్రీలో అయితే, తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ మంచి లీడ్లోకి కూడా ఇప్పుడు వచ్చారంటే శబరిలో ఆవిడ లీడ్ క్యారెక్టర్, చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్. సో మరి ఒక ఫీమేల్ లీడ్ అన్నప్పుడు మనకి గుర్తొచ్చే కొంతమంది యాక్ట్రెస్లో ఇప్పుడు వరలక్ష్మి గారు చేరారు. ఆవిడ రోల్ ఎలా ఉంటుంది, ఈ సినిమా ఎలా ఉంటుంది, అసలు అంచనాలు ఎలా ఉన్నాయి, వారితోనే మాట్లాడదాం. హాయ్ అండి. హలో. కంగ్రాచులేషన్స్ ఫర్. ఎందుకు అంటే రెండు విషయాలు. ఒకటి, ఒక ఫీమేల్ లీడ్గా ఫస్ట్ సినిమా తెలుగులో చేసినందుకు, ప్లస్ పెళ్లి చేసుకోబోతున్నందుకు. థ్యాంక్ యూ. ఓకే. సో శబరి గురించి మీరు చెప్పినప్పుడు మీరు ఎప్పుడు మీ క్యారెక్టర్స్ చాలా బాగా యూనిక్గా ఉన్నవి, లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నవి అలాంటివి ఎంచుకుంటూ వచ్చారు. యశోద యాంటాగనిస్ట్ ఉన్నారు, అలాగే హనుమాన్ రిలీజ్ అయింది, కొంచెం ప్రొటాగనిస్ట్, సారీ హనుమాన్లో మళ్ళీ ప్రొటాగనిస్ట్, రైట్. ఇక్కడికి వచ్చేసరికి మీది ఏదో 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. ఎలా అనుకోవాలి అసలు దీన్ని? అందుకే సినిమా చూడాలి. ఇట్స్ అంటే సైకలాజికల్ థ్రిల్లర్. సో దీంట్లో గుడ్డా బ్యాడ్ అనేది మీ సినిమా చూస్తేనే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది గుడ్డా బ్యాడ్ అని ఎప్పుడు తెలుస్తుంది. సో అది నేను చెప్పలేదు. సో ఇట్స్ బేస్డ్ ఇన్ ద స్టోరీ లైన్. అండ్ క్యారెక్టర్గా చూస్తే షీ ప్లేస్ అ మదర్, యాజ్ యూ కెన్ సీ. అండ్ ఒక అమ్మకి తన కూతుర్ని ఎవరైనా ఏదైనా చేస్తే ఒక అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒక జనరల్గా యూనో హౌ మదర్స్ బిహేవ్. డు దే గెట్ వైలెంట్, డు దే గెట్ యాంగ్రీ, హౌ డస్ ఇట్ వర్క్ ఇఫ్ సంబడీ టచెస్ దేర్ చైల్డ్. సో దట్ ఈస్ ద హోల్ స్టోరీ లైన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్ శబరి అని పెట్టారంటేనే ఆ పర్టికులర్ పర్సన్కి ఒక మార్కెట్ ఉందని ఒక అర్థం. డూ యూ అగ్రీ? అంటే ఈ క్వశ్చన్ మీరు ప్రొడ్యూసర్ అడగాలి, ఎందుకంటే ఈ క్వశ్చన్ నాకు సంబంధం లేదు. నేను చేసిన దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్ అంటే యాక్టింగ్ చేశాను, అంతవరకు నాకు తెలుసు. దాని మిగిలిన విషయం అంతా నాకు తెలీదు. ఓకే, కాకపోతే మీకు ఒక సెల్ఫ్ అంచనా ఉంటది కదా, నేను ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నానంటే ఎలా ఉంటుంది, పైగా అంటే ప్రతి సినిమా నేను లీడ్ గానే చూస్తాను. అది మీ కన్నులో వచ్చి అది క్యారెక్టర్ గా చూసుకుంటారు, అది మెయిన్ హీరోయిన్ గా లీడ్ గా ఉన్నది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పేది. ఇది నేను విన్నాను. అయితే దీంట్లోనే ఒక చిన్న కాంట్రడిక్షన్ కనిపించింది. ఏంటంటే లీడ్గా వస్తున్నాను, కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అన్నారు. మరి క్యారెక్టర్స్ ఎప్పుడు చెప్పాను లీడ్గా వస్తున్న టెన్షన్ ఉంటుంది? మీరు మొన్న ప్రెస్ మీట్ లో చూసాను. నేను చెప్పింది ఏమంటే ఎక్కువ మాట్లాడాలని, బికాస్ నేను లీడ్ అంటే నేనే ఎక్కువ మాట్లాడాలి. అంటే అన్ని ప్రమోషన్లో వచ్చి ప్రతి మాట్లాడారు, అంటే ఇప్పుడు దీంట్లో నేను మాత్రమే వచ్చి మాట్లాడాలి, అందుకే చెప్పాను. అంతేనా? భయం అనేది ఏముంది, భయం ఉంటుంది. ఐ మీన్ అల్టిమేట్ యాక్టింగే కదా అండి. ఒక సినిమా బాగా ఆడియన్స్ నచ్చిందంటే అది హిట్ అవుతుంది. బట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఏంటంటే మిమ్మల్ని నమ్ముకుని ప్రొడ్యూసర్ మనీ పెట్టరు. హోల్ పాయింట్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నన్ను నమ్మితే చేస్తారు. ఎందుకంటే ఒక హనుమాన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ కావాలంటే నన్ను నమ్మే డబ్బులు పెట్టారు. వీరసింహారెడ్డిలో నన్ను ఒక సిస్టర్ కావాలంటే నన్ను నమ్మే పెట్టారు. సో ఎలాంటి క్యారెక్టర్ చూస్తేనే వచ్చి అన్ని నమ్మేసే పెడతారు. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ట్రస్ట్ కదా. అది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ దట్ లీడ్ గా చేసినప్పుడు నమ్మి పెడతారు. అంటే they are believing in the fact that you can act and deliver that role. They're not believing in the fact that you can make sales to the movie. That is not our job. As an actor, your job is to make sure that this character is believable. It will be liked by the audience, and audience ekkadiki vachi idi baagledani cheppeke avakasham ikudadu. That is my point of view. ఓకే, మీరు మీ క్యారెక్టర్స్ అవి చూసినప్పుడు, అంటే స్టోరీ లైన్ విన్నప్పుడు, ఇప్పుడు ఇదైనా ఎక్కడో ఒక పాయింట్లో చెప్పినప్పుడు ఒకలా అనిపించవచ్చు, తీసేటప్పుడు మీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడైనా ఈ పాయింట్ పెద్దగా వర్కౌట్ అవ్వదేమో, అయినా మనం అగ్రీ అయ్యాం కాబట్టి లెట్స్ కంటిన్యూ అనే సిచ్యువేషన్స్ వచ్చాయి. When I agree to the script, I like the script a lot. And if I had చేసేటప్పుడు నాకు ఏదైనా తేడా ఉంటే వెంటనే చెప్పేసేది. ఓకే, సో ఐ కెన్ మేక్ ఇట్ చేంజ్ దేర్. ఇట్ వోంట్ వర్క్ అన్నది మీకు అక్కడే చెప్పేస్తాను. అవును, ఇప్పుడు ఈ సీన్ వర్కౌట్ అయ్యేదంటే అక్కడ నేను ఫేస్ మీద అక్కడ చెప్పేసి అక్కడ క్యాన్సిల్ చేసుకుని వేరే ఏదైనా చేసుకుంటాం. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ దట్ ల్యాగ్ అంత లేదు. నాకు బ్రెయిన్ ఏముందో నోట్లో వచ్చేస్తుంది. ఓకే ఓకే, యాక్చువల్లీ మిమ్మల్ని ఇలా ఉంటారు కూడా కాబట్టి, అంటే ఒక డైనమిక్గా స్టబర్న్గా మీరు అనుకున్నది చెప్పడం, మిమ్మల్ని హ్యాండిల్ చేయడం మీ డైరెక్టర్స్కి ఈజీగా ఉంటుందా? ఎవరైనా భయపడతారా మీకు? డైరెక్టర్ని అడగాలి మీరు, చెప్తారు కదా మీతో మేడం. I don't think any director has found it difficult to work with me because I'm a very easy person to work with generally. If you're making a mistake, then yes, I'm going to tell you you're making a mistake. Okay. But otherwise, if you think you know your job, then I'm not going to tell you how to do your job. Okay. So మీరు ఒక క్రిటిక్ కూడా ఉన్నారు. అవును, ఆన్ ది స్పాట్ అది ఎప్పుడు చెప్పేస్తాను. ఆన్ ది స్పాట్ చెప్పేస్తాను. మీ సినిమాలకి ఎవరైనా మిమ్మల్ని అలా క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? You should take it కదా. The part of the industry is to do good and bad కదా. It's not only good అనేది లైఫ్ లాంగ్ వచ్చేదండి. అది వస్తే మీకు
you're stupid to think that. So that is definitely not going to be the case. In life, you have to face negative, you have to face positive. What you take the negative and make it into a positive is where your braininess comes. So, yeah. ఈ శబరి అనే టైటిల్ చూసినప్పుడు మామూలుగా తెలుగు వాళ్ళకైనా ఎవరికైనా గుర్తొచ్చేది ఫస్ట్ ఒకటి రామాయణం శబరి, ఇంకొకటి శబరిమల. ఈ పేరుతో కనెక్షన్ అంటే మాకు అది కనిపిస్తుంది. ఎందుకు ఇది టైటిల్ చూస్ చేశారు? నేను చూసేలేదు, ఈ డైరెక్టర్ చూసేసారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆయన అడగండి ఎందుకు టైటిల్ వచ్చిందని. మీకు రీజన్ చెప్తారు కదా, అంటే వై శబరి అడగకూడలేదండి. అది నా లైఫ్ ఇదే లేదు. నేను ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్ దిస్ ఇస్ నాట్ మై జాబ్. సో ఐ డోంట్ ఇంటర్ఫియర్. నా జాబ్ ఏమంటే యాక్టింగ్, కథ, ప్రమోషన్ చేయాలి, సినిమాకి మంచి సినిమా ప్రమోషన్ చేయాలి, ఇంతే. నా రెల్మ్లో ఉండే క్వశ్చన్లన్నీ ఇంతే. దానికింత బయట ఎందుకు మీరు పాన్ ఇండియా చేస్తున్నారు, ఎందుకు కదంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ పిలుస్తాను, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ క్వశ్చన్ అడగండి ఇవన్నీ. ఓకే, ఇది ఎట్లా స్టార్ట్ అయింది అసలు? అంటే స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ముందే పాన్ ఇండియా అనుకున్నారా, అనుకోలేదా, ఎలా? ఫస్ట్ వచ్చి అనిల్ ద డైరెక్టర్ యాక్చువల్లీ అప్రోచ్ మీ విత్ ద స్టోరీ లైన్. అండ్ ఆ టైంలో నాకు స్టోరీ చాలా నచ్చింది. ఐ లైక్ ద స్టోరీ అలాట్. సో వెంటనే ఐ అగ్రీ టు ద స్టోరీ. తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని నెగిటివ్ రోల్లో చూసారు అంటే ఆదరణ ఎలా అయినా రావచ్చు, కానీ అలానే మీకు ఎక్కువగా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది అనిపిస్తుంది. మీరు ఒక లీడ్ రోల్లో చేసినప్పుడు ఆ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? May 3rd తెలిసిపోతుంది. అంతేనా? అంటే యూ డోంట్ నో హౌ ద ఆడియన్స్ గోయింగ్ టు టేక్ యూ నౌ. ఇప్పటికి ప్రతిసారి అన్ని నెగిటివ్ కాదు కదా. హనుమాన్ ఎక్కడ ఉంది నెగిటివ్, నాందిలో ఎక్కడ ఉంది నెగిటివ్, కోర్టు బొమ్మలో నెగిటివ్ కాదు. అది యాక్చువల్లీ పోలీస్ అండ్ మౌస్ అండ్ ఇట్స్ నాట్ నెగిటివ్ అండ్ కానీ మీకు అలా పవర్ఫుల్ గా అలా నెగిటివ్ రోల్ అయితే బాగా సూట్ అవుతుంది అనే ఫీలింగ్ అది మీరు అనుకున్నారు. ఎందుకంటే దాంట్లోనే మీరు చూస్తున్నారు, వేరే చూస్తే వేరేలాగా అనిపిస్తుంది అంతే. అది ఎట్లా చూస్తారు అనుకుంది. ఓకే, అంటే దీంతో సంబంధం లేకుండా అయినా మీకు అంటే నెగిటివ్ గా వచ్చిన ఆ పేరు మీకు ఆనందాన్ని ఇచ్చిందా? అలాంటి రోల్స్ ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది అనిపించిందా ఆ టైంలో? నాట్ రియల్లీ అండి. ఇట్స్ నాట్. ఐ డోంట్ థింక్ ఆఫ్ వర్క్ లైక్ దట్. ఎవ్రీథింగ్ ఇస్ వర్క్. If I enjoy the role, I'll do it. ఓకే, ఇప్పటి వరకు చూస్ చేసుకున్న వాటిల్లో రాంగ్ చాయిస్ అనిపించింది ఏమన్నా వచ్చిందా? ఇప్పటివరకు లేదు, చూస్తాం వస్తే వస్తుందో లేదో తెలియదు. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం పర్సనల్ అయినా మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా స్లిమ్ అయిపోయారు. అంటే ఈ ఫీల్డ్ లో కంపల్సరీ ఇలా మెయింటైన్ చేయడం అనేది రియలైజ్ అయ్యా, లేకపోతే ఏదన్నా? I already did because I had a health issue with my back and my knee. Okay. So weight wala it was causing an issue. So I started losing weight mainly for that. And it happened that I lost weight. ఇప్పుడు యాక్చువల్గా వచ్చి గోపి సార్ అని ప్రతిరోజు వచ్చి వీరసమరెడ్డి షూటింగ్ వచ్చి నన్ను అరిసారు, ఎందుకు వెయిట్ లాస్ వస్తున్నావు, ఎందుకు వెయిట్ వస్తున్నావు, నాకు అట్లే కదా వచ్చింది. సో ఇట్స్ ద పాయింట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్ ఆఫ్ హౌ దే సీ యూ, బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ మై ఓన్ పర్సనల్ రీజన్స్. సో ఇట్స్ నాట్ ఎనీథింగ్. వర్కౌట్స్ చేయడం మీకు ఇంట్రెస్టా లేకపోతే? I like working out. I like doing Pilates a lot. Pilates I feel badminton ఎక్కువ ఆడతాను నేను. So I like doing badminton. ఓకే, మీరు ఒక రీల్ ఏదో పెట్టారు, అంటే వర్కౌట్స్ చేస్తున్న ప్లేస్లోంచి మీ ఫియాన్సీ అది అది ఎక్కడో వెకేషన్ లో పోయి వర్కౌట్ చేయాలని నా బాధ. అక్కడ చేయాలి, అక్కడ కూడా చేయాలని నా బాధ. ఓకే, మీది ఇంతకు ముందు ఇంకొకటి కూడా చూసాను నేను రీల్లో, మ్యారేజ్ అంటే చాలా మంది మ్యారేజ్ ఇలాంటి చెప్తున్న టైంలో ఇది మీరు కూడా ఇట్లా క్రాస్ మార్క్ ఒకటి చెప్పి ఇది మ్యారేజ్ అంటేనే ఒక బూతు అన్న టైప్లో మాట్లాడారు కదా, ఎందుకు అసలు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది? ఎవరిదన్నా ఇఫ్ యూ లవ్ సంబడి యూ గెట్ మ్యారీడ్ టు దెమ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు దెమ్. ఓకే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. If you didn't love somebody all this way, you don't have to get married. Why should you get married forcefully? You don't have to get married. If it's organic and it's the next step in your life that you want to celebrate your love and get chala mandi vachi, you can just be loving with each other and be that also. Not necessary. Marriage is something which if two people want that, they want to spend the rest of their lives with you and they want to be with you ante cheskondi. Okay, అంటే ఇంతకు ముందు ఉన్నది ఇప్పటికి మీకు ఏమన్నా అభిప్రాయాలు మారాయా మ్యారేజ్ మీద? సారీ, ఇంతకు ముందు అంటే ఒప్పుకున్నాను కదా, సో ఆబ్వియస్లీ మారింది అంతే. అంతే. ఓకే, అది న్యాచురల్ గా ఆర్గానిక్ గా జరిగింది. వెరీ ఆర్గానిక్. ఓకే, ఇట్ వాజంట్ ఫోర్స్డ్ ఆర్ ఇట్ వాజంట్ ప్లాన్డ్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. టాటూస్ విషయానికి వస్తే మీకు టాటూస్ ఉన్నాయి అండ్ ఆయనకి ఎక్కువ టాటూస్ ఉన్నాయి చెప్పాలంటే. ఇది అంటే మీ టేస్ట్లో ఇక్కడ ఒకటైతే కలిసింది మాకు క్లియర్గా కనిపిస్తుంది, అలా బాగా కలిసిన టేస్ట్ ఏంటి ఇద్దరిలో? యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ ద మోస్ట్ సపోర్టివ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ బిన్ విత్ యాక్చువల్లీ, బికాజ్ హీల్ ఆల్వేస్ పుట్ మీ ఫస్ట్ అన్నిట్లో. నీ సినిమా బాగుండాలి, నువ్వు షూటింగ్కి వెళ్ళు అండ్ హీ నెవర్ మేక్స్ మీ like feel anywhere that I have to sacrifice anything for our relationship. Okay. So he's always like put me first. So in that way I think he's one of the best
people I can ask for as a husband if I have to get. So, and he's extremely, he'll pamper me, he loves me a lot, you know. So those are the important, and it makes me laugh. That's very important. I've always said that in all interviews. If at all I want somebody, and I should be able to laugh with them. So, things like that. ఓకే, ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా మంది ఎప్పుడు మ్యారేజ్ అంటే అప్పుడంతా అబ్బా ఫైనల్లీ ఆ క్వశ్చన్ కైనా స్టాప్ ఎండ్ అయిపోతుంది. పడింది. ఓకే, ఫైనల్లీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా అవలేదు కదా ఫుల్ గా అయినప్పుడు ఆల్మోస్ట్ అయినట్లే కదా. చూస్తాం అయినప్పుడు ఇప్పుడు కాదు నన్ను బాగా చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ నేను శబరి మూవీలో మీ క్యారెక్టర్ విషయానికి వస్తే మీరు ఒక మదర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏ క్యారెక్టర్ అయినా ప్లే చేస్తున్నప్పుడు అది ఎనీ క్యారెక్టర్ ఏదైనా పర్సనల్గా కూడా కొంచెం ఆ టచ్ వస్తే అది ఇంకొంచెం పర్ఫార్మెన్స్కి ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మరి ఈ రోల్లో మీరు ఎవరిని ఊహించుకుంటూ చేసుకోగలిగారు? అది అట్లంతా నేను ఎవరు ఊహించుకొని చేసినట్టు ఆ మదర్హుడ్ ఫీలింగ్ కలగడానికి మీ మదర్ యాక్టింగ్ అంతే అంట. మంచి యాక్టింగ్ చేసుకుంటే అది నార్మల్ గా వచ్చేస్తుంది. అంతే, అంత ఊహించుకొని ఫీల్ అయ్యి అంత లేదు. The role demands it. Like you should be able to shift into roles. ఓకే, ఇంకొకటి ఏదైనా ఒక సినిమా చేస్తున్నప్పుడు మినిమం గ్యారంటీ లాంటివి అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్ అని అంటూ ఉంటారు. కాకపోతే థియేటర్స్కి రప్పించి ఒకసారి సస్పెన్స్ రివీల్ అయిపోతే కూడా మళ్ళీ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఇలాంటిది ఒక థియేటర్కి రప్పించి ప్రేక్షకుల్ని మళ్ళీ చెప్పి మౌత్ టాక్తో కూడా రప్పించగలిగే అంత సబ్జెక్ట్ మీకు ఇందులో కనిపించిందా ఏంటి? ఐ థింక్ సో. ఐ థింక్ ఇట్స్ ఎక్కడ మీరు బోర్ కొట్టలేదు. అంటే ఒక బ్యాడ్ సినిమా అని చెప్పేకి ఏం లేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ పేస్, ఇస్ గాట్ ఐ మీన్ సూపర్బ్ స్టార్ కాస్ట్, ల్యాగ్ ఎక్కడ కనిపించలేదు మీకు. అండ్ ఇట్స్ ఒక లోన్ వ్యత్యాసంగా ఒక ట్రై చేసిన ఒక ఏం చెప్పేది ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ చెప్పేకలేదు బికాస్ ఆబ్వియస్లీ అది సస్పెన్స్ పాయింట్ ఉంది. బట్ ఇఫ్ యూ సీ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఇట్స్ క్వైట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ బిన్ టచ్డ్ అపాన్ ఇప్పటివరకు. అది ఎక్కడ టచ్ అవ్వట్లేదు ఆ పాయింట్ని. సో ఆ పాయింట్ దీంట్లో వాడినారు. సో లెట్స్ సీ. ఓకే, యా, మీకు ట్రైలర్ చూస్తే కూడా దాంట్లో క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎలా బతికి వస్తారని చెప్పేసి ఒక ఇది ఉంది. అదే ఆ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్? ఆ ఆన్సర్ వచ్చి మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఒక పాయింట్ టచ్ అయింది. సో ఆ పాయింట్లో తీసుకుని ఒక థ్రెడ్ లాగా ఒక చాలా మంచి ఒక కథ చేస్తారు. సో అది ఖచ్చితంగా మీకు బోర్ ఎక్కడ కొట్టలేదు. మీకు ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లాగానే ఉంటుంది మీకు. ఓకే, ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడలేదా? కరెక్ట్, ఐ థింక్ సో. నాకు తెలిసిన వరకు ఆ పాయింట్ ఎక్కడ చూడలేదు. బట్ వచ్చిందే మేబీ, ఐ డోంట్ నో. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ దట్ పాయింట్, అది వన్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద స్టోరీ లైన్. సో కొంతమంది ప్రేక్షకులు ఉంటారు, థియేటర్లో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ముందు వచ్చేదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ చెప్తూ ఉంటారు, అలాంటి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయగలిగే సిచ్యువేషన్ ఈ సినిమాకు ఉందా లేదా? ఇట్స్ కాన్స్టెంట్లీ అదే ఉంటుంది. అంటే మీ సినిమా మొత్తంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు ఒక మాట వచ్చి తల్లో వెళ్తా ఉంటుంది. డౌట్ ఉండొచ్చు, డౌట్ ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఇట్లా పోస్టా అట్లా పోస్టా, మీరు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ అది వేరేలాగా మారుతుంది. ఓకే, యూజువల్గా మీరు సినిమాలు చూసేటప్పుడు ఇలాగా ముందు ఏం జరుగుతుందో ఊహిస్తూ ఉంటారా, లేకపోతే ప్రెజెంట్ సిచ్యువేషన్ లోనే ఎంజాయ్ చేస్తారా? అంటే సమ్ ఫిల్మ్స్ ఐ లైక్ టు ప్లే దిస్ గేమ్ ఇన్ మై హెడ్. అంటే ఎవరు అనేది ఫైనల్ గా యూజువల్లీ ఐఎమ్ రైట్, ఐఎమ్ నెవర్ రాంగ్. నేను ఇంగ్లీష్ సినిమాలో కూడా నాకు తెలిసిపోతుంది. సో ఐ లైక్ క్రైమ్ థ్రిల్లర్స్. నాకు చాలా మై ఫేవరెట్ జానర్ ఇస్ క్రైమ్ థ్రిల్లర్స్. సో ఐ జనరలీ లైక్ డూయింగ్ గెస్సింగ్ గేమ్ ఆడతాను ఎవరు అనేది చూసి. ఓకే, ఇప్పుడు మీరు తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఎస్. ఓకే, ఇంకా అప్కమింగ్ ఎన్ని ఉన్నాయి? తెలుగులో చాలా ఉన్నాయి, వస్తుంటుంది, చెప్తాను. ఓకే, ఇంకా తమిళ్లో కూడా 2-3 ఉన్నాయి, కన్నడలో ఉంది. సో ఇంకొకటి కూడా ఇలాగే కొంచెం హారర్ బేస్డ్ ఒకటి రాబోతుంది మీది తెలుగులో. మ్యాన్షన్ 24 వచ్చింది. లేదు అప్కమింగ్ అనుకుంటా. కుమారి నాయక్, అది హారర్ అనేది అది మోలక దేవుడి సినిమా స్లాష్ ఇది. సో అట్లా వస్తుంది. అన్ని కొంచెం సస్పెన్స్ ఇలాంటివి ఉన్నాయి. అలా అయితే లైన్ సస్పెన్స్ కదండి, దేవుడి సినిమా. దేవుడి సినిమా. ఓకే, కుమారి నాయక్ అనేది దేవుడు మిక్స్డ్ విత్ హారర్. ఇట్స్ మిక్స్ లిటిల్ బిట్. ఓకే, సో మొత్తానికి థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటి లైఫ్ లో అంతే ఉంది. లైఫ్ థ్రిల్లర్, రొమాన్స్, సస్పెన్స్ అంతే ఉంది సినిమాలో. ఇంకేముంది, దాంట్లోనే చూసుకొని రావాలి అంతే. ఓకే, మీరు ఒక మంచి డాన్సర్, కానీ మీకు డాన్స్ చేసే స్కోపే ఇప్పటి వరకు ఏ సినిమాలో కనబడలేదు. అది మేము రైటర్స్ అడగాలి, రైటర్స్ డైరెక్టర్స్ అడగాలి. ఏదైనా మంచి సినిమా వస్తే నేను చేస్తాను. అలాంటి స్క్రిప్ట్స్ వచ్చాయా? అసలు మామూలుగా రాలేదా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. యా, ఐ థింక్ దే ఆల్వేస్ సీన్ మీ దిస్ పవర్ఫుల్ రోల్. సో మేబీ ఇట్ విల్ చేంజ్. దీంట్లో ఒక సాంగ్ ఆడినాను. అవును,
ఒక సాంగ్ లో కూడా మీరు యాక్చువల్లీ కిడ్ తో లవ్ ఇట్స్ మోర్ లైక్ montage ఒక చిన్న బిట్ ఉంది దాంట్లో బట్ ఇట్స్ క్యూట్. సో మీ క్యారెక్టర్ కాకుండా ఇందులో మీకు అంత పవర్ఫుల్ గా అనిపించి చాలా మంది ఉన్నారు, అంటే చాలా మంది చాలా బాగా తెలిసిన ఫేసెస్ అంతా. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏది ఇంకొక క్యారెక్టరా? Actually, all the three male leads and Sunaina's character is very nice. Because actually Shashank garu, Venkat garu and Venkatesh and also Venkat Ram and also Venkat Ram. Sorry, what is this? Venkat Ram, Ganesh Venkat Ram. Correct. Cut. Okay. Ganesh Venkat Ram, Mayim Gopi sir and Shashank. All three have done very nice because మీ ముగ్గురు మీద డౌట్ వస్తూ ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారని. సో ఆ ప్లే చాలా బాగుంటుంది. ఓకే. యా, సో దట్ థింగ్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇది లైన్ ఏం చెప్తారు? ఇది సస్పెన్స్, ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే, ఒక లైన్ అడిగారు, ఒక లైన్. ఓకే. ఎమోషనల్ పార్ట్ ఎంత ఉంటుంది? ఎమోషనల్ బికాజ్ ఇట్స్ మదర్ డాటర్ రిలేషన్షిప్. సో ఇట్స్ నాట్ అదే ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పారు. సో ఇట్స్ లైక్ దట్. ఇట్స్ సైకలాజికల్ ఎమోషనల్ థ్రిల్లర్ బికాస్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. సో బట్ ఇట్ ఇస్ థ్రిల్లర్ జానర్. ఇంకొకటి, మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువగా ఖర్చు పెడుతుంటే ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు వద్దని ప్రొడ్యూసర్ కి చెప్పారంట, నిజమా? ఎందుకని ఫీల్ అవుంది చెప్పాను. ఓకే, అంటే పాన్ ఇండియా కాబట్టి ఓకే, ఎంత పెట్టినా దీని మీద పూర్తి నమ్మకం ఉంటే అంత రిటర్న్ వస్తుంది కాబట్టి పెట్టచ్చు, ఆ క్వాలిటీ వస్తుందని. మీకు క్వాలిటీ గురించి కాదు, sometimes when unnecessary expense is not required, so that times I told him it's not about the quality of the film. Quality of the film is not dropped anywhere. Okay. ఎక్కడ అనిపించింది ఆ పర్టికులర్ పాయింట్? అది నాకు ప్రొడ్యూసర్ కావాలి. ఓకే, ఓకే. ఇంకా ఇంతకు ముందు వేరే సినిమాల్లోనే మీరు అలాంటి అడ్వైస్ ఇచ్చారా? ఓన్లీ దీనికే ఇచ్చారా? ఇట్స్ నాట్ అడ్వైస్ అండి, ఇట్స్ జస్ట్ క్వశ్చన్. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు లేదనేది వాళ్ళకి ఇష్టము. వేస్ట్ చేయదని చెప్పేది నా మాట, అంతే. మీ కన్సర్న్ అంతే. ఓకే, ఓకే. మీ ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? Anil, the director of the film, he I think has done a lot of ads before this. So yeah, so I think he was very clear on the script, like okay, script, because it's more the script main name ante screenplay. So screenplay undedappudu you have to have the format of the storyline very intact, otherwise it will go all over the place. So he had that totally nailed. And producer gurinchi already నేను స్టేజ్ గురించి చెప్పేశాను. అంటే I think సమ్టైమ్స్ ఈ కాలంలో వచ్చి చాలా మంది వచ్చి ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేసుకొని అది బడ్జెట్ ఎక్కువ అయితే డ్రాప్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ అది చేయకుండా ఆ బడ్జెట్ పెట్టుకొని ఈస్ నో ప్రాబ్లమ్, ఐ విల్ స్పెండ్ మోర్ అండ్ యూనో ప్రమోషన్ కూడా ఎక్కువ వాడతాము, రిలీజ్ చేస్తాం చెప్తే అంతవరకు వచ్చినట్టు ఐ థింక్ ఇట్స్ వెరీ, ఈ కాలంలో వచ్చేది చాలా రేర్గా ఒక అనిపించింది. సో ఐ థింక్ దట్ వీ షుడ్ అప్రిషియేట్ అండ్ ఐ ఫీల్ దట్ ఆడియన్సెస్ విల్ కమ్ అండ్ సపోర్ట్ స్మాల్ ఫిల్మ్స్. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ డూ వెల్. ఓకే. సో శబరి అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్కి ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్కసారి ఒక వేవ్ లాగా ఉంటుంది, ప్రేక్షకులు ఒక టైప్ ఆఫ్ సినిమాల్ని ఎక్కువగా చూడడం, ఇష్టపడడం ఇలాంటి చేస్తుంటారు. ఒక టైంలో అంతా హారర్ కామెడీ, ఒక టైంలో ఇంకో డిఫరెంట్ ఎలిమెంట్స్తో వచ్చినవి. ఈ టైంలో ఇది మీకు ఎలా అనిపించింది? అంటే రిలీజ్ ఈ టైం అంత అనాలిసిస్ నేను చేయలేదండి. ఈ టైంలో అంతా సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది, నేను చేశాను, అది రిలీజ్ అవుతుంది అంతే. అంతంత అనాలిసిస్ లోపల వెళ్ళిపోతే అందరూ పిచ్చి అయిపోతే పైన పోవాలి, అంతంత నేనేం ఆలోచించలేదు. సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది, రిలీజ్ అవుతుంది అంతే. ఓకే. అపార్ట్ ఫ్రమ్ మూవీస్ మీకు మామూలుగా ఏది ఇంట్రెస్టింగ్? అంటే ఇప్పుడు పొలిటికల్ హిట్ నడుస్తోంది ఇక్కడ అయితే. ఐ లైక్ టు ట్రావెల్. ఓకే. అండ్ లైక్ టు వాచ్ అదర్ మూవీస్. సీరియస్ ఇష్యూస్ ఏం పట్టించుకోరు? సారీ, సీరియస్ లైక్ పాలిటిక్స్ అలాంటివి అయితే మీకు దాంట్లో పట్టించుకుంటే ఏముంది? ఓట్ చేయాలి, ఓట్ చేశాను. రాధికా గారు కూడా ఎంపీగా పోటీ చేశారు. అవును. ఓకే. ప్రచారం చేశారా? నేను ఎందుకు ఇంకా ప్రచారం చేశాను? మీ ఆంటీ కదా, అందుకోసము జనరల్ గా ఒక ఫ్యామిలీ ప్రచారం అంటే మీరు వచ్చి ఆ పొలిటికల్ పార్టీలో పోతేనే కదా మీకు ప్రచారం చేయాలి. నేను పోకుండా ఎట్లా చేస్తారు ప్రచారం? సపోర్ట్ గా చేస్తారు కదా. అట్లా ఎవరు సపోర్ట్ గా చేస్తలేదంటే ఏ ఊర్లో చేస్తారు అంటే ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తారు. Unless you are aligning with the party only. I am a celebrity myself. How would I align with the party? Because of your celebrity, మీ చెప్తే కొంచెం రీచ్ ఉంటుంది కాబట్టి చేస్తారు. You have to align with the party. I have to join a party for me to go and campaign. I have not joined, so I have not campaign. ఓకే, ఓకే, దట్స్ ఫైన్. సో మామూలుగా అయితే మీ వ్యూ ఏంటి పాలిటిక్స్ మీద? మంచిగా జరగాలి, దేశానికి మంచి జరగాలి, మంచి పోయి ఓట్ చేయండి, అది ఒకటే మా చేతిలో ఉంది. గో ఓట్, that's all I'll say. Vote. I mean, elections coming up everywhere. Yes. So I finished Tamil Nadu elections, so I went and voted and came.
బట్ దట్స్ ఓన్లీ. ఇప్పుడు నాకేమంటే రేపు వచ్చి మీరు కంప్లైంట్ చేయకూడదు, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు. ఓటింగ్ రోజు వెళ్ళండి, ఓట్ చేయండి. మేక్ షూర్ దట్ యువర్ పార్టీ దట్ యూ థింక్ ఇస్ రైట్, ఓట్ ఫర్ దమ్. ఓకే, కంపారిటివ్లీ తెలుగు స్టేట్స్, తమిళనాడులో ఫిల్మ్ యాక్టర్స్కి చాలా గుర్తింపు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాళ్ళు పాలిటిక్స్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, రైట్? సో ఫ్యూచర్లో మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమన్నా కలగచ్చా? ఉంటుంది, రావచ్చు, రాకుండా పోవచ్చు, తెలీదు ఇంకా. ఐ డోంట్ ప్లాన్ దట్ మచ్ ఇన్ ఫ్యూచర్, బట్ లెట్స్ సీ. రైట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ సబిరి మూవీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you.